అందరికీ నమస్కారం. మన తెలుగువాళ్ళు ఖాళీ టైం దొరికితే చాలు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా. మరి అసలు ఏం చూస్తున్నారు? ఏ వీడియోలు ట్రెండింగ్ని శాసిస్తున్నాయి? రండి, ఈరోజు మన విశ్లేషణలో ఈ సంగతేంటో చూద్దాం. సరే, ఇక అసలు మ్యాటర్కొస్తే మన తెలుగు ప్రజలు యూట్యూబ్లో ఏ వీడియోస్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు? మన డైలీ డిజిటల్ లైఫ్ని ఏ కంటెంట్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది? సో ఈ టాప్ ట్రెండింగ్ కేటగిరీస్ ఏంటో మనం ఇప్పుడు ఒక రివర్స్ కౌంట్డౌన్లో చూడబోతున్నాం. అంటే నెంబర్ 7 నుంచి నెంబర్ 1 వరకు. ఇంకెందుకు లేట్, పదండి స్టార్ట్ చేద్దాం. రైట్, మన లిస్ట్లో లాస్ట్ నుంచి అంటే 7వ ప్లేస్లో ఉన్న కేటగిరీతో స్టార్ట్ చేద్దాం. ఆ స్థానంలో ఉంది మోటివేషన్. అవును, మోటివేషనల్ కంటెంట్. లైఫ్లో కొంచెం ఇన్స్పిరేషన్ కావాలన్నా, ఒక సక్సెస్ స్టోరీ వినాలన్నా మనవాళ్లు వెంటనే యూట్యూబ్ వైపు చూస్తున్నారన్నమాట. ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం గారిలాంటి వాళ్ల జీవిత కథలు, వాళ్ల సక్సెస్ స్టోరీలు, అలాగే కెరియర్ విషయంలో కన్ఫ్యూజన్లో ఉంటే దానికి సంబంధించిన గైడెన్స్. నిజంగా ఇలాంటి వీడియోలు ఎంతోమంది యంగ్స్టర్స్కి ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అందుకే మన లిస్ట్లో దీనికొక ప్లేస్ దక్కింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6. ఇది చాలామందికి ఫేవరెట్ కేటగిరీ అని చెప్పొచ్చు. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. ఫుడ్. 6వ స్థానంలో ఫుడ్ కంటెంట్ ఉంది. యమ్మీ యమ్మీ వంటలు, నోరూరించే ఫుడ్ వ్లాగ్స్. అసలు తెలుగు యూట్యూబ్లో వీటికొక స్పెషల్ ప్లేస్ ఉంది. అబ్బా, ఆ స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్స్ చూస్తుంటేనే నోట్లో నీళ్లూరుతాయి కదా. అక్కడ్నుంచి విస్మయ్ ఫుడ్ లాంటి పాపులర్ ఛానల్స్లో చూపించే రెసిపీస్ వరకు చెప్పాలంటే మనలో చాలామందికి మిడ్ నైట్ క్రేవింగ్స్ రావడానికి ఈ వీడియోలే కారణం. అందుకే ఫుడ్ కంటెంట్ అందర్నీ అంతలా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు నెంబర్ 5. ఈ కేటగిరీ మాత్రం అందర్నీ సర్ప్రైజ్ చేస్తూ చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. అదే టెక్ అండ్ గ్యాడ్జెట్స్. అవును, 5వ ప్లేస్లో టెక్నాలజీ, గ్యాడ్జెట్ రివ్యూస్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ వాచ్ల వరకు తెలుగులో టెక్ కంటెంట్కొస్తున్న రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇది ఎంత నిజమో కదా. మనలో ఎవరైనా సరే ఏదైనా కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే ఫస్ట్ చేసే పని ఏంటి? వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి దాని రివ్యూ చూస్తాం. రివ్యూ చూశాకే కొనాలా వద్దా అని డిసైడ్ అవుతాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ కామన్ అయిపోయింది. అందుకే చూడండి, తెలుగులో టెక్ ఛానల్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. దీన్ని బట్టి మనకు టెక్నాలజీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో, అది మనకు ఎంత అవసరమో క్లియర్గా అర్థమవుతోంది. ఓకే, మన కౌంట్డౌన్లో ఇప్పుడు నెంబర్ 4 దగ్గరికొచ్చేశాం. 4వ ప్లేస్లో ఉంది స్టడీ అండ్ జాబ్ ప్రిపరేషన్ కంటెంట్. నిజం చెప్పాలంటే యూట్యూబ్ ఇప్పుడు లక్షల మంది స్టూడెంట్స్కి ఒక వర్చువల్ కోచింగ్ సెంటర్లా మారిపోయింది. ఎందుకంటే చాలా కష్టమైన టాపిక్స్ని కూడా సింపుల్గా చిన్న చిన్న లెసన్స్గా చేసి చెప్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్ చాలా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కోచింగ్ అంతా ఫ్రీగా దొరుకుతోంది. ఇది నిజంగా ఒక వరం లాంటిదే. ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఐ, గ్రూప్స్, గేట్ ఇలాంటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు యూట్యూబ్ మీదే డిపెండ్ అవుతున్నారు. వాళ్ల కెరియర్ బిల్డ్ చేసుకోవడంలో ఇదొక కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్, ఇప్పుడు మనం టాప్ 3లోకి ఎంటర్ అవుతున్నాం. సో నంబర్ 3 పొజిషన్లో ఏ కేటగిరీ ఉందో చూద్దామా? 3వ స్థానంలో ఉంది డివోషనల్ కంటెంట్. అవును, భక్తికి సంబంధించిన వీడియోలు. ఇది చాలా తెలుగు వీళ్లల్లో డైలీ రొటీన్లో ఒక పార్ట్ అయిపోయింది. యూట్యూబ్ని ఒక డిజిటల్ టెంపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున్నే లేవగానే సుప్రభాతం వినాలన్నా, సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు మంత్రాలు పెట్టుకోవాలన్నా చాలా ఫ్యామిలీస్ యూట్యూబ్నే వాడుతున్నాయి. సో ఇది వాళ్ళ డైలీ లైఫ్లో ఒక భాగమైపోయింది. ఓకే, ఇక నంబర్ 2 రన్నర్ అప్. బహుశా ఇది చాలామంది గెస్ చేసే ఉంటారు. 2nd ప్లేస్లో ఉంది న్యూస్ అండ్ పాలిటిక్స్. మన తెలుగు ప్రజలకు పాలిటిక్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అది యూట్యూబ్ వ్యూస్లో ప్రతిరోజు క్లియర్గా కనిపిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే, బ్రేకింగ్ న్యూస్ కోసం, పొలిటికల్ అనాలిసిస్ కోసం, ఇంకా ఆ వాడివేడిగా జరిగే లైవ్ డిబేట్స్ కోసం జనాలు ప్రతిరోజు యూట్యూబ్ చూస్తున్నారు. ఇది వాళ్లకొక డైలీ హ్యాబిట్లా మారిపోయింది. సరే, ఇక మన కౌంట్డౌన్లో ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. ఇంతకీ తెలుగు యూట్యూబ్ని రూల్ చేస్తున్న ఆ నంబర్ 1 కేటగిరీ ఏంటి? ఏమై ఉంటుంది? ఇక వెయిటింగ్ ఓవర్. ఆ నంబర్ 1 స్థానం ఎంటర్టైన్మెంట్. ఎస్, ఎలాంటి డౌట్ లేకుండా తెలుగు యూట్యూబ్లో టాప్ ప్లేస్ వినోదానిదే.
ఎందుకంటే సింపుల్ లాజిక్. రోజంతా పనిచేసి చదివి అలిసిపోయి కొంచెం రిలాక్స్ అవ్వాలి, ఒక బ్రేక్ కావాలి అనిపించినప్పుడు మనలో చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది యూట్యూబే. అందులో పాత సినిమా కామెడీ సీన్స్ కానివ్వండి, కొత్తగా వచ్చే కామెడీ స్కిట్స్ కానివ్వండి, రోస్ట్ వీడియోలు కానివ్వండి, ఇలా ఎంటర్టైన్మెంట్కి అస్సలు కొదవే లేదు. సో ఈ టాప్ 7 కేటగిరీస్ని మనం ఒకసారి రివైండ్ చేసుకుంటే, నంబర్ 1 ఎంటర్టైన్మెంట్, తర్వాత న్యూస్, డివోషనల్, స్టడీ, టెక్, ఫుడ్, మోటివేషన్ అంటే వినోదం నుంచి స్ఫూర్తి వరకు, చదువు నుంచి రాజకీయాల వరకు యూట్యూబ్ మన లైఫ్లోని ఆల్మోస్ట్ ప్రతి ఆస్పెక్ట్ని టచ్ చేస్తోందని క్లియర్గా తెలుస్తోంది. ఫైనల్గా ఈ లిస్ట్ మనకు చెప్పేది ఒక్కటే: మన తెలుగు ప్రేక్షకులకి యూట్యూబ్ అనేది జస్ట్ ఒక టైం పాస్, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ మాత్రమే కాదు. అది కొత్త విషయాలు నేర్చుకోవడానికి, లైఫ్లో ఇన్స్పిరేషన్ పొందడానికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఒక పవర్ఫుల్ టూల్గా మారింది. ఈ అనాలిసిస్ని ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం చూస్తున్న ఈ కంటెంట్ మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామనేది మన ప్రెజెంట్ డిజిటల్ కల్చర్ గురించి, మన సొసైటీ గురించి ఏం చెప్తుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.